ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం పట్టణంలో బాలవిహార్ పార్కులో మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారి శిలాఫలకం ఏర్పాటు చేసిన విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు స్పందించి ఆ శిలాఫలకాన్ని తొలగించడం పట్ల మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై వారి శిలాఫలకం గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇలాంటి శిలాఫలకాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రామచంద్రపురం డివిజన్ ప్రజలకు నమస్కారం. నా యొక్క విజ్ఞప్తి, గత 10-15 రోజుల క్రితం ఈ యొక్క గాంధీ థీమ్ పార్క్లో, రామచంద్రపురం బాలవిహార్ పార్కులో గతంలో 11/2/2020 మేము మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గారు ప్రారంభించిన దాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. దానిపైన మాజీ కార్పొరేటర్ కొద్ది రోజుల క్రితం తన అనుచరుల చేత అక్కడ పుష్ప నాగేష్ స్టాండింగ్ కమిటీని మా బోర్డు పైన పెట్టడం జరిగింది. దానికి నేను స్పందించి, నేను కార్పొరేటర్లో చేసినటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ విగ్రహం పైన ఇలా పెట్టడం తప్పు అనేదాన్ని మేము దాన్ని సైబరాబాద్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, డీసీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి వెంటనే స్పందించి అధికారులకు ఎవరైతే దాన్ని పెట్టిన వాళ్ళపైన తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని వెంటనే మొన్న 3 రోజుల క్రితం దాన్ని తొలగించారు అధికారులు. నిజంగా అధికారం నిష్పక్షపాతంగా మేము రిప్రజెంటేషన్ చేసిన వెంటనే తొలగించడం నిజంగా అధికారులందరూ కూడా అభినందిస్తున్నాను. ఎప్పుడూ కూడా ఎలాంటి రాజకీయాలు తలవకుండా ఈ యొక్క అధికారం నిష్పక్షపాతంగా వహించినందుకు రామచంద్రపురం డివిజన్లో ఉన్న ప్రజలు, మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేను కూడా మీ అందరినీ కూడా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.